మీ అందరికీ నా వందనాలు. మనము ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేయటం వల్ల మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. దైవజనులకి దూరం అయిపోయే వారంగా ఉంటాం. మనము ఈ లోకంలోని అనేక రకమైన పాపాలు చేయటం వల్ల మన కుటుంబంలోని ఆనందము, సంతోషము, ప్రశాంతత, నెమ్మది అనేది ఉండదు. మనం ఈ లోకంలో అనేక రకమైన పాపం చేయటం వల్ల దైవజనులతోని సావాసం చేయలేము. దైవజనులకు దూరం అయిపోయే వరంగా ఉంటాం. ఈ లోకంలో అనేక రకమైన పాపాలు చేయటం వల్ల దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అందుకే దేవుడు అన్నాడు, మనం మంచి మనసు కలిగి ప్రవర్తించే వరంగా ఉంటే ఓర్పు, సహనంతో, వినయం, విధేయతతోని, క్షమించే గుణము, మంచి మాటలు మన నోటితో పలికే వరంగా ఉంటే, మన క్రియలు సరిగా ఉన్నప్పుడు, మన తలంపులు మంచిగా ఉన్నప్పుడు, మన నోటి మాటలు మంచిగా ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించే వరంగా ఉంటే దైవజనుల సావాసం మనకి దొరికిద్దంట. దైవజనుల సావాసం దొరికిద్దంట. దేవుని సావాసం మనకు దొరికిద్ది అంటున్న దేవుడు. మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు, మన తలంపులు, ఆలోచనలు, నోటి మాటలు మంచిగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. దైవసేవకుల చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. దేవుని చేత ప్రేమించబడే వారంగా ఉంటాం. దేవుడు అందుకే అంటున్నాం, పాపం చేయడం వల్ల కుటుంబ సభ్యులకు మనం దూరం అయిపోయే వారంగా ఉంటాం. తల్లిదండ్రులకు కానీ, అన్నదమ్ములకు కానీ, అక్కచెల్లెలకు కానీ, బంధువులకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ దూరం అయిపోయే వారంగా ఉంటాం. దైవజనులకు దూరం అయిపోయే వారంగా ఉంటాం. దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అవాదము తినొద్దన్న పండు తినటం వల్ల వారు దేవునికి దూరం అయిపోయారు. ఏదోను తోటల నుంచి నెట్టివేయబడ్డారు. వారు పండు తినకుండా ఉన్నప్పుడు దేవునితో సావాసం కలిగి ఉన్నారు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడేవారుగా ఉన్నారు. దేవుడు తినొద్దన్న పండు అవాదం తినటం వల్ల వారు దేవునితోని మాట్లాడలేకపోయారు. దేవునికి దూరం అయిపోయారు. ఏదైనా వాళ్ళ నుంచి నెట్టివేయబడ్డారు. వారు ఆత్మానుసారంగా చనిపోయేవారుగా ఉన్నారు. అందుకే మనకు దైవజనుల సావాసం మనకి దొరకాలి అంటే, దేవుని సావాసం మనకి దొరకాలి అంటే, కుటుంబ సభ్యులు మనతో ప్రేమగా, ఆప్యాయంగా, మంచిగా మాట్లాడాలి అంటే మనలోని మంచి లక్షణాలు ఉండాలి. అప్పుడు వారి సావాసం మనకు దొరికిద్ది. వారి ఎదుట మనం సంతోషంగా, హ్యాపీగా జీవించగలుగుతాం. ఒకవేళ మనలో మంచి లక్షణాలు లేకపోతే దైవజనులను దూషించే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యులని, బంధువుల్ని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని దూషించే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. సమాధానకర్తలుగా ఉండటం దేవుడు మనల్ని పిలిచాడంట. ఐక్యతను కాపాడుకునేటకు మీరు ప్రయత్నించుడి అంటాడు దేవుడు. ఐక్యత అంటే కుటుంబ సభ్యులతోని, బంధువులతోని, స్నేహితులతోని ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలంట. దయగల మాటలు, జాలిగల మాటలు, కనికరంతో కూడిన మాటలు, ఆప్యాయత, అనురాగంతో కూడిన మాటలు పలకటం మనం నేర్చుకునే వారంగా ఉంటే, మన హృదయం శుద్ధిగా ఉన్నప్పుడు, మన నోటి మాటలు మంచిగా ఉన్నప్పుడు దైవజనుల సావాసం మనకు దొరికిద్దంట. దేవుని సావాసం మనకు దొరికిద్దంట. పిల్లల ప్రేమ పొందుకునే వారంగా ఉంటామంట. మన హృదయం మంచిగా ఉన్నప్పుడు, మన నోటి మాటలు, మన క్రియలు మంచిగా ఉన్నప్పుడు పిల్లల ప్రేమను పొందుకునే వారంగా ఉంటామంట. భార్య ప్రేమ, భర్త ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ మనం పొందుకునే వారంగా ఉంటామని చెప్తున్న దేవుడు. మన క్రియలు మంచిగా లేకపోతే దైవజనులకు దూరం అయిపోయే వారంగా ఉంటాం. దైవజనుల్ని దూరం అయిపోయి దైవజనుల్ని దూషించే వారంగా ఉంటాం. దేవుణ్ణి దూషించే వారంగా ఉంటాం. మన కుటుంబ సభ్యులను దూషించే వారంగా ఉంటాం. దేవునికి దూరమైపోతున్నాం అంటే, దైవజనులకి దూరమైపోతున్నాం అంటే మనలోని అనేక రకమైన చెడు లక్షణాలు ఉన్నాయని అర్థం. కుటుంబ సభ్యులను కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారిని ద్వేషిస్తున్నాము అంటే మనం అనేక రకమైన పాపాలతో నిండి ఉన్నాము అని అర్థం. అందుకే దేవుడు అంటాడు, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. ఏంటంట? రాజు స్నేహితుడైతుడంట. మన నోటితో మంచి మాటలు పలికినప్పుడు, తలంపులు మంచిగా ఉన్నప్పుడు, మనం చేసే క్రియలు మంచిగా ఉన్నప్పుడు దేవుడు మనకి స్నేహితుడైతుడంట. దేవుడు మనకి స్నేహితుడిగా ఉన్నప్పుడు
దేవుని సహవాసం మనకు దొరికినప్పుడు మనం ఏ పాపం చేయకుండా ఉండే వరంగా ఉంటాం. పరిశుద్ధమైన మార్గంలో నడిచే వరంగా ఉంటే దైవజనుల సహవాసం మనకు దొరికేదిగా ఉంటుంది. దైవజనుల చేత ప్రేమించబడే వరంగా ఉంటాం. కుటుంబ సభ్యుల సహవాసం మనకి దొరికిద్దంట. మనలో చెడు లక్షణాలు ఉన్నప్పుడు అందరికీ దూరం అయిపోయే వరంగా ఉంటామని చెప్తాడు దేవుడు. దైవజనులకు దూరం అయిపోయే వరంగా ఉంటాం, కుటుంబ సభ్యులకి దూరం అయిపోయే వరంగా ఉంటాం, దేవునికి దూరం అయిపోయే వరంగా ఉంటాం. అందుకే దైవజనుల సహవాసం మనకు దొరకాలి అంటే, పరిశుద్ధుడైన దేవునితో సహవాసం మనం చేయాలంటే మనలోని మంచి లక్షణాలు ఉండాలంట. పరిశుద్ధత లేకుండా దైవజనులతో సహవాసం మనము చేయలేము అంటున్న దేవుడు. కుటుంబ సభ్యుల చేత మనం ప్రేమించబడలేమంట. మనలో మంచి లక్షణాలు లేకుండా ఉంటే అందరి చేత ద్వేషింపబడే వారంగా ఉంటాం. ఎవరి చేత కూడా ప్రేమించబడలేము. దైవజనుల సహవాసం మనకు దొరకదు అంటున్న దేవుడు. మనలో చెడు లక్షణాలు ఉంటే దైవజనులతో సహవాసం మనం చేయలేమంట. దేవునితో సహవాసం చేయలేమంట. అందుకే దేవుడు అంటాడు, మన హృదయం చెడిపోయి ఉన్నప్పుడు, మన నోటి మాటలు చెడిపోయి ఉన్నప్పుడు దైవజనుల సహవాసం కోల్పోయే వారంగా ఉంటాం. దేవుని సహవాసం మనం కోల్పోయే వారంగా ఉంటాం. పిల్లల ప్రేమను, భర్త ప్రేమను, భార్య ప్రేమను, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారి ప్రేమను కోల్పోయే వారంగా ఉంటాం. దానివల్ల మన జీవితంలో ఆనందము, నెమ్మది, ప్రశాంతత అనేది మనకు ఉండదు అంటున్న దేవుడు. మనము మంచి లక్షణాలు కలిగి జీవించే వరంగా ఉండాలి అని చెప్తున్న దేవుడు. మనం మంచి మనసు కలిగి ప్రవర్తించినప్పుడు దైవజనుల సహవాసం మనకి దొరికిద్ది అని చెప్తున్న దేవుడు. దేవుని సహవాసం మనకి దొరికిద్ది అంటున్న దేవుడు. దైవజనులతో స్నేహం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మనం పరిశుద్ధమైన మార్గంలోకి నడిచే వారంగా ఉంటాం. పవిత్రమైన మార్గంలోకి నడిచే వారంగా ఉంటాం. దైవజనులతో సహవాసం చేసినప్పుడు, దేవునితో సహవాసం చేసినప్పుడు మన జీవితంలో నెమ్మది, ఆనందము, ప్రశాంతత, సంతోషం మనం పొందుకునే వారంగా ఉంటాం. ఇతరులని ప్రేమించే వారంగా ఉంటాం. బంధువులని, స్నేహితుల్ని, ఇరుగు పొరుగు వారిని ప్రేమించే వారంగా ఉంటాం. కుటుంబ సభ్యులని మనస్ఫూర్తిగా ప్రేమించే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.